ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించి మునగచెర్లలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్, రాజగోపాల్తో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు డబ్బులు అందించారు. ఆ తర్వాత మునగచెర్లలో పల్లెలో పండుగ రోడ్లకు శంకుస్థాపన చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకున్న వారికి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్. హెజ్జులోసను జ్యూరీ ఇటువంటి అన్ని కలిపి పెడితే దానా ఖర్చులు తగ్గుతుంది. ఇది వరకు పచ్చగడ్డికి ఎక్కడా కూడా రైతులకి ప్రభుత్వాల నుంచి అమూల్ తీసుకొచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చి అమూల్కి సహకరించింది. చెట్లు కానీ ఏదైనా కానీ పూర్తయిన సందర్భంగా ఈ మంచి ప్రభుత్వం మంచి పాలన చేసింది అనే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఈ కూటమి ప్రభుత్వం చక్కటి ప్రభుత్వం కింద వాళ్ళ రాష్ట్ర ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నది. వాళ్ళ ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా ప్రభుత్వం ఎన్నో రకాల రాయితీలు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చక్కటి సంస్కృతి నెలకొల్పింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ఈ గ్రామంలో మనం చూస్తే మొట్టమొదటిసారిగా ఒక యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారు ఎనర్జీ నరేగా నిధులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటి రాష్ట్రంలోనే ఒక మోడల్ యానిమల్ హాస్టల్ 175 ఎకరాల్లో ఇక్కడ పెట్టడం ఈ గ్రామ వాసులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో, మరి ఎన్నో కోటి ఆశలతో ప్రజలు గత 5 సంవత్సరాల్లో మరి ఒక సైకో పరిపాలనలో నిరాశ చెందితే ఎన్నో కోటి ఆశలతో మరి ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు. 164 సీట్లతో పట్టం కడితే మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ముళ్ళ కిరీటంని ధరించి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంలోకి నడిపిస్తున్నామో చూసాము. మనం అధికారంలోకి రాగానే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. మరి మనం చూస్తే మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చాం. మరి ప్రజలు కూడా అనుకున్నారు ఏ రకంగా ఈ హామీలను నెరవేరుస్తారని. అటువంటిది ఈ రోజున ఆయన రాజకీయ చిత్తరతో ఇవాళ మరి మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని కేంద్రం నుంచి నిధులను తీసుకొస్తూ మోడీ గారి సాయంతో ఈ రోజున ప్రతి ఒక్క మరి హామీని కూడా మనం ఇవన్నీ కూడా చేసుకోవటమే కాకుండా అమలు చేసుకోవటమే కాకుండా మరికొన్ని హామీల్ని మనం ఇవ్వని హామీల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం.